హలో అండి, నమస్తే అందరికీ. ఇదేంటి మా పెరట్లో ఇప్పుడు అరటికాయల పండిందండి. కాయ ఒకటి పండింది, కనపడుతుందా? అందుకని ఇప్పుడు మా కోడలు వాళ్ళ నాన్న అమ్మ వచ్చారు, వాళ్ళ చేత కొట్టిస్తున్నా. నా గుండా కాదులేని. ఇదండి బాగా కాయ సైజు కూడా బ్రహ్మాండంగా వచ్చిందండి. కొంచెం లాగండి, ఇట్లా లాగితే ఇట్రా, నువ్వు ఇటుకురా. ఇప్పుడు ఇది పట్టుకో, పువ్వు పట్టుకో రాదా. కింద కొట్టరాదు, కింద కొట్టు. చెట్టును కొట్టు, చెట్టుని ఒక దెబ్బ వేయి. చెట్టుని దెబ్బ ఇక్కడ 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 గెల కొట్టే కన్నా చెట్టును కొడతారంట. ఎట్టా కొట్టాలి కదా, ముందు చెట్టుని వంచితేనంట అది వంగిద్దంట. ఒకటి గెల కొట్టాలంటే వంగదంట. అది నేను ఎక్కడో విన్నా. నువ్వు గట్టిగా పట్టుకోవాలి రాదా. అవును, అమ్మ ముందు పడారు. గుంటుంది అట్లా. అది చెట్టును కొడితేనే వంగిద్దంట ఇది. ఇప్పుడు పట్టుకోవచ్చు. ఇదిగో ఇందాక కొట్టిన దగ్గరే కొట్టండి. బల్లులకి ఏమమ్మా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి బల్లులు. నాకు కూడా భయమే. కాయ కూడా బాగా పెద్ద సైజు వచ్చింది. కాయ పేరేందో మరి, ఏ రాదా, ఏం పేరు? అమృతపాణి. అదేనా? నాకు కాయ చూసి కూడా నాకు అట్టాగే అనిపిస్తుంది. అదే అట్టనే ఉండే, నేను అదే అనుకుంటున్నా. ఇదిగండి ఇక్కడ ఎర్ర అరటికాయ. ఇది కూడా వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చి నాటారండి వీళ్ళు. అప్పుడు ఇదేమో ఇంతే ఉంది, దీనికి నీళ్లు తక్కువ పడుతున్నాయి. ఇక్కడ అది గుంటగా ఉంది, అక్కడ గుంట తీపిచ్చాను. అప్పుడు ఆ గుంటలో ఉండేసరికి పిలకలు ఎక్కువ వస్తున్నాయి, బాగా మొద్దులుగా తయారయ్యి మొక్కలు కూడా బాగా వచ్చినాయి మరిన్ని. ఇదిగండి గెలదుగండి, ఎన్ని డేజీల్లో వచ్చిందో లెక్కేసి చదువుతాము. కొట్టాము. ఇప్పుడు ఆయన రాబట్టే అది కొట్టించా, లేకపోతే నా వల్ల కాదు. ఎవరు నన్ను పెట్టి కొడదామని అనుకున్నాను. పైకి కొట్టకూడదు, ఇంకొకరు పైకి అటు పైకి పట్టుకోవడానికి ఉంటుంది. ఇదిగండి కాయలు చూడండి, భలే ఉన్నాయి. దేవుడికి అమ్మవారికి పంపించాలి గుడికి. ఈ గెల్ల ముందు పైని కోసి పంపించాలి. అవును, అమ్మవారికి పంపించాలి. అమ్మ జాగ్రత్త. ఇదట మూలకి నెలయి. ఎన్ని డేజీల్లో ఉండొచ్చు? ఆ పువ్వు తీసి కూర చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు రాదు, అప్పుడు. అవునవును, అప్పుడు చేద్దాంలే అనుకున్నా. బాగా బరువుగుల్లా కాయ బాగలే, లావుగా బాగా వచ్చింది. ఎన్నన్నా దీనికి ఎన్ని ఉన్నాయి ఈ అస్తానికి? ఇది కదా అస్తం, ఇది కదా. 7 రోజులు 14, 2, 4, 6, 15 ఉన్నాయా ఒక అస్తంలో? ఇది అస్తమ్మా 14 ఉండే ఈ అస్తం. కోసేస్తాను, దాంట్లో పెట్టుకో. శాఖ అక్కడ లోపల పొడవుంటే కుదరదు. అవును మరి, నాటింది మీరు, పెంచింది నేను. ఆయనకే సంబంధం లేదు అంతే. ఇంకో దగ్గరికి రా.
ఆడంటే కూర్చోం మనము మెన్నయ్య తృప్తిగా ఉంటుంది. ఇట్లా ముందుకు రా చదువుతా డబ్బు ఏడు పెట్టి ఆడ కూర్చో ఆడంటే కూర్చో. ఫోటో తీస్తున్నా ఉండండి. ఇదిగండి హస్తాలు కట్ చేస్తున్నాము. చూడండి ఎంత బాగా వచ్చినాయో కాయలు. ఓన్లీ కిచెన్ వేస్ట్ ఎప్పుడన్నా నెలకు ఒక్కసారి ఇస్తుంటాను. అసలు ఎంత సైజు వచ్చినాయో. మగ్గుతాయి కదా బాగా పక్వానికి వచ్చినాయి కాయలు. కలర్ మారింది కదా అది పండేలకే ఆ కాయ నాకు ఇక నా పండిద్ది అనిపించింది. మొన్ననే అనుకున్నా కోద్దాంలని 4 రోజులు నాడే అనుకున్నా. ఆయన చేతికుండా మొక్క నాటాడు కదా ఆయనే కోస్తే బాగుంటుందేమో అని అందుకే వచ్చారేమో ఈరోజు మీరు. నేను అమ్మాయిని జ్యోతిని అన్న పిలిచి కోపిద్దాం. జ్యోతిని పిలిచి అమ్మాయింది కదా కోపిద్దాంలే అనుకున్నా. ఎన్ని వచ్చినాయి? అది ఒక హస్తం మొత్తం వచ్చింది. అది 13 వచ్చినాయా? అసలు ఎంత పెద్దయ్యో చూపించు, ఇటు దగ్గరికి చూపించు. ఎంత పెద్దవి వచ్చినాయి. మనవాడికి పెడతా. ఇటు తిప్పు ఇటు అట్లా బాగుందండి. వాడికి యాపిల్ అంటే ఇష్టం అంట, అందుకే యాపిల్ మొక్క నాటే కాబట్టి. వాళ్ళు వచ్చేది ఎప్పుడో తినేది ఎప్పుడో కానీ కాస్తున్నాయి ఇప్పుడు. ఇది అటు పెట్టి ఇక్కడ పెట్టు. ఇదే అమ్మవారికి పంపించాలి గుడికి. ఫస్ట్ వచ్చిన హస్తం ఆ కాళికా మాతకి పంపించాలి. ఆ తర్వాతనే మనం తినాలి. పక్క కట్టబెట్టు. రేపు వండాలే కొద్దిగా. మరి పచ్చి ఇచ్చిన వాళ్ళు ఆడ ఏడ పడేస్తారు. సరదాగా హ్యాపీగా మారుతాయి. ఇప్పుడు ఆ టబ్లో పెట్టి ఒక గుడ్డ ఏదన్నా కప్పి పెట్టేస్తే ఒక్కొక్కటి పండుతూ ఉంటాయి. చూడు మా చెట్లు గెల రాలేదని నన్ను ఎగతాళి చేసావు కదా. అదో గెల మెత్తగా చెబుతున్నానమ్మా. నన్ను అసలు వద్దు కొట్టేయి అని బాగా చేసింది. మా అమ్మ ఇంత తొట్టులో పెట్టుకుంది, అది రాలేదని కొట్టేది. 14 వచ్చినాయి దానికి. ఇక్కడే పెట్టలే, తర్వాత టబ్లో పెడదా. అసలు ఇంకా పెద్దగా వచ్చినాయి. పెద్దగానే వచ్చినట్టే. అసలు నువ్వు తెచ్చావు చూడు అప్పుడు కాయలు, ఇంకొక బెత్త పెరిగినాయి అప్పుడు. అయ్యి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కాసినాయి కదా. ఫస్ట్ సారి నువ్వు తెచ్చావు కదా. అవును. దేనికి ఈ ఇంట్లో వీళ్ళు గుణార్థం చేసే రోజు నువ్వు తెచ్చింది. ఈ ఇంట్లో గుణార్థం చేసే రోజు ఈ చెట్టు కాయలు తెచ్చావు. ఈ ఇంట్లోకి వచ్చినాక ఆ మొక్కదే పిలక తీసుకొచ్చి నాటావు. ఇప్పుడు మళ్ళీ మనకు కాయలు ఇచ్చింది. ఇది 2 సంవత్సరాలు నిండింది కదా. మనం గుణార్థం అప్పుడు అంటే 2022లో ఫిబ్రవరి 17న గుణార్థం అయింది. అప్పుడే అక్కడ ఉన్నప్పుడే నువ్వు తీసుకొచ్చింది. తాంబూలాలకి ఉంటాయిలని తీసుకొచ్చావు. అమ్మాయిలు వెళ్ళేటప్పుడు తీసుకొచ్చింది. తర్వాత అవి 13 వచ్చినాయా? సరదాగా చూడండి మా అరటికాయలు కోసేది, మా మాటలు సరదాగా వినండి. మీరు కూడా వీడియో చూసేవాళ్ళు. కాయలు లెక్కేస్తుంది, విడివిడిగా కాయలు లెక్కేస్తుంది.
ఇప్పుడు నా వల్ల కాదు అసలు ఈ గెల కొట్టడం. ఎవరో ఒకరిని పిలిచి కొట్టిద్దాంలే అనుకున్నాను. సమయానికి మీరే వచ్చారు. మనం అసలు ఆపలేము తల్లి. నేను అవును, కిందకి ఇట్ట తిరగబడుద్ది కదా. కాయ బాగా లావు వచ్చింది. అంటే గెలల లెక్కలు హస్తం డజన్ల లెక్కలో ఎన్ని వచ్చినాయో చూడాలి. అదే ఇవన్నీ కూడా తీస్తాను. అవును, చక్కెరకేళి మొక్క తెచ్చి పెట్టాలా? ఉన్నాయా? ఆడున్నాయా? అయితే నువ్వేం కొట్టలేవులే. నీకే ఆడడం వచ్చింది. ఏమున్నాయండి చూడండి, అంత మాత్రం దొడ్డన్నాక చెట్లు లేకుండా ఉంటాయి కాదు. మొన్న అమృతపాణి అని కర్పూర అరటి అని ఒక అమ్మాయి దగ్గర తీసుకొచ్చి పైన నాటా డబ్బులు కింద నేను ఆడదాం అనుకున్నా. కానీ నాకు చక్కెరకేళి పెట్టాలని కింద తగ్గలే. అసలు అడుక్కాయలకు కూడా సైజు తగ్గల. అసలు ఇప్పుడు నాకు అర్థమైంది కదా, ఈతోకి మొక్కలకి గెల వచ్చినప్పటికి వారానికి ఒకసారి ఇస్తా కిచెన్ వేస్ట్. ఓన్లీ కిచెన్ వేస్ట్ ద్వారానే ఇప్పుడు ఇంత కాయలు వచ్చినాయి. మొత్తం ఒకసారి లెక్క వేయచ్చులే. ఎరువు కూడా వేసినట్టయితే ఇంకా ఎట్టుండేదో కాయ ఇన్ని రోజులు కూడా ఉండేది కాదు, ఎప్పుడో మగ్గేది. ఇంకా ఏమో ఏంది ఇటు వచ్చింది బల్లి. భయం లేకేంది, అది పైన పడితే ఏదో నాకు భయమేనమ్మా. నేను లేస్తున్నా. ఇక్కడ వచ్చింది, ఇటు వచ్చింది. ఇదిగో 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 అదిగో మళ్ళీ అయ్యా. ఇదిగో ఈ మొత్తం ఒక హస్తంలో ఇదిగో ఇక్కడ ఉంది. అదిగో అదిగో అది అక్కడ ఉంది. ఈయన భయం అదే, ఆ పాములు వస్తుంటాయి అని భయం. నాకు ఇది కొబ్బరి చెట్లు పెట్టాలన్నా కదా, అప్పుడు కొబ్బరి మొక్కలు మంచివి దొరకట్లా. కొబ్బరికాయలు 5 అడుగుల ఎత్తులోనే కాయలు వస్తాయంట కదా, 5-6 అడుగుల ఎత్తులోనే. మొదలైతేనేమో అంత ఎత్తునే ఉంది. 2 మొక్కలు తెచ్చి పెట్టాలి వాకిటికి, అటు ఒకటి ఇటు ఒకటిగా. మొత్తం లెక్క రాదా? ఇప్పుడు ఒక్కొక్క కష్టం లెక్కేసి ఇది ఒకటి పక్కన పెట్టు, ఇది గుడికి పంపిద్దాం. అందుకే ఇప్పుడు ఇది ఒకటి తీస్తే మిగతా అన్నీ మనం వాడుకోవచ్చు. 15 కాయలా? అది అడుగుదులే, పక్కన పెట్టు. అవి కూడా బాగానే కూర కాదులే, తింటాం. కూర అట్టు కూడా ఉంటే పెట్టచ్చు మొక్క. ఉంటే అదొకటి ఇదొకటి పిల్లకెత్తకరా చూద్దాం. మీరు అప్పుడు బాడకొన్న ఇంటికాడ పక్కన ఉన్నా. సరే నువ్వు లెక్క అయితే ముందు నువ్వు లెక్క పెట్టు, నువ్వే చదువురా. ఇవ్వండి మొత్తం 120 కాయలు వచ్చినాయండి. ఆ చిన్న చిన్నవి లెక్క వేయలేదు, అవి లెక్క వేయకుండా మంచి మంచి వేస్తేనే 120 కాయలు వచ్చినాయి. ఒక 5-4 చిన్నవి వచ్చినాయి, 4-5 అంతే. ఒక 5-6 కాయలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ చెట్టుని కొంచెం సగానికి కొట్టేస్తే
మిగతా అది ఇవి కింద కిందలో పువ్వు దగ్గర ఈ పువ్వు కూర చేద్దాంలే అనుకున్నప్పుడు మళ్ళీ నాకెందుకో తీయబుద్ధి కాల. ఇదిగోండి ఈ ఎంటరాదా కూర చేసేది ఒలుసుకొని సమ్మగా దీనాలు వచ్చింది, ముల్లాలు ఉంటది, ఆ ముళ్ళు తీసేయాలి, తీసేసి కూర చెయ్యాలి దాన్ని. ఇది లేదు అయిపోయింది. ఇంత కింద దాంట్లో ఉండదు, పైన ఉండంగా తీద్దాం అనుకున్నా, కుదరలే అప్పుడు. అక్కడ కొట్టేస్తే అవునంట, అప్పుడు తీయాల్సింది పువ్వు. నేనేందో ఉంచా. ఎందుకు పడేసేది అది? మళ్ళీ ఇప్పుడు ఈ పడేయకూడదు. ఈ ఆకులన్నీ మనం కంపోస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ కొంచెం నేను తర్వాత అయినా కొడవలతోటి తెగొట్టి కంపోస్ట్. నాకు కూడా బంకలు జాగిందమ్మా, ఇదిగో బంకగా ఉంది. పట్టుకోవాలి కొడవలు. అది లోపల ఆ పొరలన్నీ ఎండిపోతుంది. అక్కడ నీరులాగా వచ్చిద్దంట. ఆ లోపల కొంచెం ఘాటు పెట్టేస్తే ఆ నీరు తాగుతారంట మరుసటి రోజుకి. అబ్బో అమ్మోలకేసేది కళ్ళు లాగానే. అంటే మళ్ళా రేపు పొద్దునే తాగాలి. అవి ఎల్లుండి కుంచితే పులిసిపోయిన వాసన వస్తాయి అంట. వేరే వాళ్ళ వీడియోలో చూసా. ఇటు పడే ఇటుకయ్యి ఇటుకురా అటు వచ్చి చెప్తున్నాను. అబ్బో అరటి చెట్లు అనుకుంటాం కానీ ఆడవాళ్ళ వల్ల కాదండి. మొక్కల్ని పెంచడం వరకు అయితే నీళ్లు పోసి పెంచుతాం కానీ ఇలా కొట్టాలంటే మగవాళ్ళు ఉంటేనే, మన వల్ల కాదు. ఒక చెట్టు తీసేసరికి ఎంత ఖాళీ వచ్చిందో చూడండి. ఇక నా నెక్స్ట్ ఇగో ఆ చెట్టు అండి మళ్ళీ రావాలంటే అది. ఇప్పుడు దీని తర్వాత ఫస్ట్ వచ్చిన మొక్క అది, తర్వాత ఇది వచ్చింది. మిగతా తర్వాత వస్తున్నాయి. ఈసారికి ఎలా అది పడుద్ది అనుకుంటున్నా. 6 నెలలు అంటే రాదులే. ఎంత పెద్ద గెల వచ్చిందంటే అసలు అది ఇంకా కాస్త సదరంగా చేసి ఇంకా అత్తి కొట్టాల. అక్కడ నున్నగా వచ్చిద్దంట. ఇంకా సగం ఇంకా అత్తి కొట్టాలి కిందకి కిందకి కొడితే. ఇప్పుడు అక్కడ ఉండు, అది జరుగు. ఇక్కడ ఇదంతా తీసేస్తే ఈ లోపల ఇది మెత్తగా ఉంటుందంట. ఈ రౌండ్గా లోపలికి తీసేయాలి. ఇది ఇక్కడ కొట్టేయాలి. ఇక్కడ దాకా కొట్టు, కొంచెం కష్టమే, చప్పగా ఉంది. ఇదిగండి ఇట్లా తీపిచ్చాం. ఇంకా తీయాల్సి వచ్చింది కానీ ఏందో రాలే. మా దగ్గర సరైన చాకు లేదు. ఇంతవరకు వేసాం. గుడ్డ కట్టి పెడితే గుడ్డ చుట్టి పెడుతున్నా. ఇది కూడా ఆ టైపే ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిదంట. ఆ నీరు తాగితే కొంచెం ఏదో జీలకర్ర పొడి ఏమో నీళ్ళల్లో వేసుకొని తాగితే మంచిదని విన్నాను నేను. ఓకే అండి, మా అరటి చెట్టు గెల కొట్టేసాము. ఎంతో వెళ్తూ వచ్చినట్టుంది ఇక్కడ. ఇక ఈసారి ఆ మొక్క వస్తుంది గెల. అది చూద్దాం, నీళ్ళు వస్తే ఊరతాయో లేదో చూసి చెప్తాను తర్వాత. ఇదండి లోపల పెట్టించా. దీని మీద ఇప్పుడు ఒక గుడ్డ కప్పితే సరిపోద్దా? అమ్మాయిలకి అమ్మోళ్ళకి కూడా ఎవరి చేతన పంపిస్తాను. ఆమె ఇప్పుడేం రాదు. ఇదండి ఇది. ఇంకా దీని మీద గుడ్డ కప్పి పెడతాను, ఏదన్నా మగ్గుతూ ఉంటాయి. ఇది అమ్మవారికి పంపిస్తాను ఈ గెల.
వస్తాం. ఇది కవర్ ఇస్తాం. ఓకే అండి, ఇది మా అరటికాయల కోసిన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎంత మంచి కాయలు వచ్చినాయో. ఇప్పుడు అన్నయ్య ఇస్తా. ఓకే అండి, బాయ్ అండి. ఇవ్వండి ఊరికి పంపిస్తున్నాను. బాయ్ అండి.